హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఇవాల్టి మన కిచెన్‌లో స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో వెజ్ శాండ్‌విచ్ ఇంట్లోనే తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సిన గ్రీన్ చట్నీ, ఇంకా స్టఫింగ్ కూడా పెద్దగా టైం పట్టదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మొత్తం మీరు ఒక 10-15 మినిట్స్‌లో ఈజీగా 2-3 వెజ్ శాండ్‌విచ్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఈ వెజ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే వెజ్ శాండ్‌విచ్‌లో వేసుకునే గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్‌లో అరకప్పు వరకు తురిమిన కొత్తిమీర, పావు కప్పు పుదీనా, 2 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రబ్బలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ వరకు సాల్ట్, ఫైనల్‌గా సగం చెక్క నిమ్మరసం వేసుకొని, ఇందులో కొద్దిగా ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లయితే వాటర్ యాడ్ చేసుకొని, పలుకు లేకుండా మెత్తటి ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు. అలాగని మరీ థిక్‌గా ఉండకుండా కాస్త మీడియం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు వెజ్ శాండ్‌విచ్‌లో వాడే స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పావు కప్పు, చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు పావు కప్పు, చాప్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు కూడా ఒక పావు కప్పు వేసుకొని, ఇందులోనే చిటికెడంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎగ్‌లెస్ మయోనైజ్ ఒక పావు కప్పు వరకు వేసుకొని, ఫస్ట్ వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలుపుకోండి. ఈ స్టఫింగ్ కూడా మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ టైట్‌గా ఉండకుండా మీడియంగా ఉండేలాగా కలపండి. అవసరమైతే మరొక టేబుల్ స్పూన్ మయోనైజ్ అయితే వేసుకొని కలపండి. ఇప్పుడు శాండ్‌విచ్ ప్రిపేర్ చేయడానికి 2 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని హాఫ్ టీ స్పూన్ వరకు 2 బ్రెడ్ స్లైసెస్‌కి రాసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ వరకు రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ వేసుకొని ఈవెన్‌గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి 2 బ్రెడ్ స్లైసెస్ పైన. ఇప్పుడు దీనిపైన రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌నైతే కాస్త థిక్ లేయర్ లాగా అప్లై చేసుకొని, ఈ స్టఫింగ్ పైన చిటికెడు మిరియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేసుకొని, గ్రీన్ చట్నీ అప్లై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్‌నైతే ప్లేస్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని, మొత్తం పాన్ అంతా కూడా బటర్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజ్ శాండ్‌విచ్‌ని ప్లేస్ చేసి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని, ఈ శాండ్‌విచ్‌ని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం ఓన్లీ కాల్చేది బ్రెడ్డే కాబట్టి, బ్రెడ్ కాలడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి, కొంచెం చూసుకుంటూ కాస్త ఎర్రగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి సేమ్ 2 నిమిషాల పాటు ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉన్న వైపు కూడా కాల్చుకొని, ఈ శాండ్‌విచ్‌ని ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి, రెడీ చేసి పెట్టుకున్న ఇంకొక వెజ్ శాండ్‌విచ్‌ని వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారిన ఈ శాండ్‌విచ్‌ని జిగ్‌జాగ్ షేప్‌లో ఉండే నైఫ్‌తో మీరు క్రాస్‌గా కట్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మీకు అచ్చం బయట కొన్నట్టే వస్తుంది టేస్ట్ అయితే. మీరు కూడా సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అయ్యి వెజ్ శాండ్‌విచ్ ప్రిపేర్ చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.